హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటిది విచిత్రంగా ఉందనుకుంటున్నారా? ఇది మన గోదావరి స్పెషల్ అండి బాబు. అదే దిబ్బరొట్ట అంటారు కదా, మేబీ అందరికీ తెలియకపోవచ్చు, బట్ మన గోదావరికి బాగా తెలిసింది. సో డిన్నర్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఎప్పటి నుంచో క్రేవింగ్స్ ఉండిపోయింది దీని మీద. సో ఈరోజు ట్రై చేద్దాం కదా అనుకున్నాను. ఆ గ్లాస్ ఏంటంటే ఇలాగ దేశానికి కాని దేశంలో ఉండాలంటే ఇలాగే ఉంటుంది. మరి మన దగ్గర గ్లాస్ లేక సడన్గా క్రేవింగ్స్ వచ్చి, సో మనకి జంతికలది చేసుకునేది ఉంటుంది కదా, అది తీసి అది మిడిల్లో పెట్టి ఇలా స్టంట్ చేసాం. చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇండియా నాట్ ఫర్ బిగినర్స్ అంటారు కదా, అలాగమాట అట్లుంటుంది మరి మనతో, మన గోదావరిలతోటి. సో అలా ట్రై చేశాను. మంచిగా దీనికి కాంబినేషన్ మన కొబ్బరి చట్నీ లేదనుకోండి, బట్ పల్లీ చట్నీతో అడ్జస్ట్ అయిపోదాం. పల్లీలో మళ్ళీ రెడ్ చట్నీ చేశాను, మన దగ్గర పచ్చిమిర్చి లేక. సో ఇలాగ మంచిగా దిబ్బ రొట్టె వేసుకొని మంచిగా ఫుల్గా చట్నీ వేసుకొని ఒక్కటి అలా ముంచకుండా కాకుండా మొత్తం దానికి స్నానం చేయించేసి అలా నోట్లో పెట్టుకుని తింటే ఉందండి, అదిరిపోయింది అనుకో. సో ఎప్పటి నుంచో వస్తున్న క్రేవింగ్స్ అలా బ్లాస్ట్ అయిపోయింది. సో ఇందులో మనకి హీరో మెటీరియల్ అదిగో పైన ఉంది కదా ఆ పెచ్చు, దానికోసం మా చిన్నప్పుడు మినీ యుద్ధాలే జరిగాయి అనుకోండి. చిన్నప్పటి నుంచి అదంటే ఎంత ఇష్టం అంటే మాకు. సో అప్పుడప్పుడు మదర్స్ కూడా సాక్రిఫైస్ చేసింది దాంట్లోనే అనుకోండి. సో ఇది మన స్టోరీ ఆఫ్ దిబ్బరొట్టు. సో ఈ వీడియో నచ్చితే కనుక మన గోదావరి ఒక లైక్ వేసేసుకోండి. మరే ఉంటానండి.